మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తుల్ని మీరు విడిచిపెట్టేయండి తప్పితే కోరి భక్తులతో తానితే మాత్రం చాలా విలువ తక్కువ అన్నమాట. ఒకసారి ఒక వ్యక్తి అభిప్రాయంలో మనం తగ్గిపోతేనే నిర్లక్ష్యం వస్తుంది. ఆ నిర్లక్ష్యం ఉన్న మనుషులకి మీరు ఎన్ని చూపించినా ఎన్ని చేసినా వారు ఎప్పటికీ మారరు. మారినా కూడా చిదిగిన అర్థం ఎలా ఉంటారో వారి యొక్క మానసిక స్థితిగతి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వారు నిన్ను పలకరించాలని లేదు, నిన్ను కలవాలని లేదు, నీతో మాట్లాడాలని లేదు, నీ దగ్గరికి రావాలని లేదు, నీ పట్ల ఆలోచనే లేదు. ఒకప్పుడు గంటలు మాట్లాడే సమయం కలిగిన వ్యక్తులు మరొక సమయం వచ్చేసరికి రోజుకున్న 24 గంటల్లో కనీసం 1 నిమిషం నీకు పలకరించడానికి సమయం కేటాయించలేకపోతున్నారంటే అప్పుడే అర్థమైపోయింది నీ యొక్క ప్రాధాన్యత వాళ్ళ దృష్టిలో పెట్టారు. అది నువ్వు మళ్ళీ ఆలోచించకుండా 10 మార్లు ఫోన్ చేసుకొని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నేను లేకపోతాను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వంటే నేను ఏదేం చేసేదని చెప్పి వ్యక్తులు మనకు అవకాశం ఇచ్చేస్తే వారు దాన్ని అవసరంగా తీసుకొని వారి అవసరాలకు వాడుకుంటారు తప్పితే మన జీవితంతో కలిసి ప్రయాణం చేసి మనం అర్థం చేసుకునేవారు ఎప్పటికీ కాదు. కాబట్టి ఈరోజు మనం ఇవన్నీ మర్చిపోతుంటాం. మర్చిపోయి తాత్కాలికమైనటువంటి ప్రేమలకు లోబడిపోయి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రేమలకు దూరం అయిపోతాం.